పడ్డట్టు నువ్వెందుకు చేయలేకపోయావు అని అప్పుడు పనిష్ చేయటం మనం చూస్తూ ఉంటాం. మరి మనం కూడా దేవుడు కానీ ఇతరులు కానీ మనల్ని క్షమించేయాలని ఆలోచన కలిగి ఉంటాం, కానీ మరి చిన్న చిన్న పొరపాటులు చేస్తున్న వాడిని మాత్రం మనం క్షమించలేము. అది మన బిడ్డలవ్వని, మన స్పౌజ్, మన జీవిత భాగస్వామి అవ్వనియండి, మనతో పనిచేస్తున్న వాళ్ళు కానీ, మన పైవారు కానీ, ఎవరినైనా క్షమించలేని మనసు కలిగి ఉంటాం. మనం మాత్రం పెద్ద పెద్దవి అపరాధాలు అవన్నీ తుడిచిపెట్టి పడేయాలని, కడిగివేయబడాలని, క్షమించబడాలని కోరుకుంటాం. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది, మనము క్షమించినప్పుడు మాత్రమే మన పాపాలు క్షమించబడతాయి. అదే మత్తయి సువార్త 6:15లో కూడా మీరు మనుషుల అపరాధాలను క్షమించకపోయినట్లా మీరు క్షమించబడరు అని లూకా 6:38లో కూడా తెలపడం జరిగింది. సో మనం క్షమించబడాలి అంటే మొదటిగా మనం క్షమించడం నేర్చుకుందాం.